హే గైస్, గుడ్ మార్నింగ్. మాకైతే ఐటీ ఇండస్ట్రీలోకి రావాలని ఉంది. మాకు కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలని ఉందని చెప్పి చాలా మంది అయితే మెయిల్స్ పెడతారు. అట్ ద సేమ్ టైమ్ కామెంట్స్ కూడా పెడుతుంటారనమాట. కానీ రీసోర్సెస్ అనేవి ఎక్కడ దొరుకుతాయనేవి చాలా మందికి తెలియవు. బయట చాలా కోర్సెస్ ఉంటాయి. అవన్నీ పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ మేము నమ్మచ్చా లేదని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి. ఆర్ లేకపోతే ఈ కోర్సెస్‌లో జాయిన్ అయ్యే ముందు అట్‌లీస్ట్ నాకు కొన్ని ఫండమెంటల్స్ అనేవి చాలా బాగా నేర్చుకుంటే చాలా బాగుంటుంది కదా! అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారనమాట. బట్ అలా ఫ్రీగా రీసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయో చాలా మందికి తెలియవు. ఇప్పుడు నేను చూపించే ఈ 3 రిసోర్సెస్ చాలా మందికి తెలుసు. బట్ ఎవరికైతే తెలీదో వాళ్ళకైతే డెఫినిట్‌గా చాలా యూజ్ అవుతాయని చెప్పి నేనైతే చెప్పగలనన్నమాట. ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను నా కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు గాని, లేకపోతే మా అన్నయ్య చెప్పినప్పుడు గాని, మేము వీటినే ఫాలో అయ్యేవాళ్ళమన్నమాట ఎక్కువ కూడా. సో, ఎందుకంటే అంత డీప్‌గా చెప్పేవాళ్ళు. చాలా ఫండమెంటల్స్ దగ్గర నుంచి చాలా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట వీటిలో. సో, మీకు ఏమైనా కెరీర్ గ్యాప్ ఉండి, ఆర్ లేకపోతే మీరు మళ్ళా తిరిగి ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు. ఆర్ లేకపోతే మీరు గ్రాడ్యుయేషన్‌లో ఇప్పుడే జాయిన్ అయ్యారు. మీకైతే ఇంకా కంప్యూటర్ సైన్స్ మీద ఎక్కువ పట్టు తెచ్చుకోవాలని ఉంది. బాగా ఇన్ డెప్త్‌గా కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలనుకుంటే నేను చెప్పే ఈ 3 రిసోర్సెస్‌నైతే మీరైతే ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండనమాట. సో, అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మన యూట్యూబ్‌లోనే 2 ఉంటాయి. ఒకటొచ్చేసి ఔట్ ఆఫ్ దిస్ అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి మీరు యూట్యూబ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్రీ కోడ్ క్యాంప్ అనేది టైప్ చేయండనమాట. ఫ్రీ కోడ్ క్యాంప్ అని చెప్పి. సో, టైప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది చూసారా? ఫ్రీ కోడ్ క్యాంప్ డాట్ ఆర్గ్ అని చెప్పి. సో, ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో వాట్ నాట్ యూ నేమ్ ఇట్ దే హావ్ ఇట్ అనమాట. సో, మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నా, ఏ టెక్నాలజీ నేర్చుకోవాలనుకున్నా సరే, ప్రతి దానికి వీళ్ళైతే ఒక ప్లే లిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టారనమాట. మీరు ప్లే లిస్ట్‌లోకి వెళ్లి చూసుకోవచ్చు. ఆర్ లేకపోతే వీడియోస్‌లోకి వెళ్ళండి. వీడియోస్‌లోకి వెళ్లి పాపులర్ ఏమున్నాయో చూసుకోండి. ప్రతీది ఉంటాయన్నమాట. మీకు పైథాన్ దగ్గర నుంచి ఎస్‌క్యూఎల్ యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అనమాట. సో, ప్రతిది ఈవెన్ ఎప్పటిని ఈ ఈ ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ పెట్టారు, 6 ఇయర్స్ బ్యాక్ పెట్టారని చెప్పుకోవద్దు. ఎందుకంటే ఫండమెంటల్స్ ఎప్పుడు ఒకలానే ఉంటాయి కాబట్టి. సో, డెఫినిట్‌గా ఇవైతే మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ప్రతి కోర్స్ అన్నమాట. మీరు ఏది నేర్చుకోవాలనుకున్నా సరే, ఈవెన్ మీరు డేటా సైన్స్ కన్నా లేకపోతే మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటివి నేర్చుకోవాలనుకున్నా సరే మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట. ఇదైతే చూసుకోండి. అండ్ ఇదైతే ఫస్ట్ అనమాట. ఫ్రీ కోడ్ క్యాంప్ డాట్ ఆర్గ్ అనేది. నేను కింద లింక్‌లో డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ సెకండ్‌ది వచ్చేసి ఇది కొద్దిగా ఇన్ డెప్త్‌గా మాకైతే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ గురించి తెలుసుకోవాలని ఉంది. మా దగ్గర చాలా టైం ఉంది. మేము నెమ్మదిగా మా కెరీర్‌ని ట్రాన్సిషన్ చేసుకోవాలనుకుంటున్నామంటే, ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది. దాని పేరొచ్చేసి ఎంఐటీ ఓపెన్ కోర్స్‌వేర్ అనమాట. సో, ఈ యూట్యూబ్ ఛానెల్ గనుక మీరు ఓపెన్ చేశారంటే, వీళ్ళు ఎంఐటీలో చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళ లెక్చర్స్ అన్ని కూడా రికార్డ్ చేసి మోస్ట్ ఆఫ్ దెమ్ మనకైతే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇవి కూడా ఇన్ డెప్త్‌గా కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ నుంచి వీళ్ళైతే టీచ్ చేస్తారు. మీకైతే ఇంట్రెస్ట్ ఉంది, బాగా నేర్చుకోవాలనుంది మాకు, మేమైతే కంప్లీట్‌గా నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకైతే ఇది మంచి వెబ్‌సైట్ అనమాట. సో, ఇందులో మీరు చూసుకున్నారంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇందులో. ఇది రీసెంట్‌గా నేనైతే యాక్చువల్‌గా ఒక ప్లే లిస్ట్ అయితే ఫాలో అవుతాననమాట. ఇందులో వీళ్ళు రీసెంట్‌గా ఏమంటే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్‌ని పైథాన్ యూజ్ చేసి అయితే చెప్తారనమాట. ఈ యొక్క ప్లే లిస్ట్‌లో మీరు చూసారంటే. సో, ఇదైతే నేను ఫాలో అవుతున్నాను రీసెంట్‌గా. సో, ఇది ఒక మంచి ప్లే లిస్ట్ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ ఇదనే కాదు. చాలా కోర్సెస్ అన్ని కూడా వీళ్ళైతే ఇన్ డెప్త్‌గా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి అనమాట. సారీ, ఎంఐటీ ఓపెన్ కోర్స్‌వేర్ అనమాట. అండ్ థర్డ్‌దొచ్చేసి ఇదంతా కాదు, మాకు కొద్దిగా ఈ యొక్క స్లాంగ్ అనేది అంత తెలియడం లేదు, కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది, కొద్దిగా మరీ ఫాస్ట్‌గా ఉందనుకుంటే మీరైతే గూగుల్‌లోకి వెళ్లి ఎన్‌పీటెల్ అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎన్‌పీటీఎల్ అన్నమాట. ఇదొచ్చేసి మన ఇండియాలో ఉన్న ఐఐటీస్ ఇంకా ఏఎస్‌సి వీళ్ళందరూ కూడా కొలాబరేషన్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. దీంట్లో కూడా చాలా కోర్సెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఈవెన్ ఇన్‌ఫాక్ట్ నాకు తెలిసి ఇది ఒక 15 ఇయర్స్ నుంచి వర్కింగ్‌లో ఉందనుకుంటా ఇది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ టైమ్‌లో ఏమంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అంతా కూడా నాకేదైనా డౌట్ వచ్చింది, ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే దీంట్లోకొచ్చి నేర్చుకునేవాళ్ళనమాట. ఇందులో మీరు ఫస్ట్ చూసుకున్నారంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేసి ఎన్‌పీటీఎల్ కోర్సెస్ అనేది క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఫ్రీ ఫ్రెండ్స్. కంప్లీట్‌గా ఫ్రీ ఇదంతా కూడా. ఇక్కడ మీరు కొన్ని డ్రాప్ డౌన్స్ అయితే ఉంటాయి. దీంట్లో డిసిప్లిన్‌లోకొచ్చి మీరు కంప్యూటర్స్ ఇక్కడ ఓన్లీ సీఎస్‌సి మాత్రం కాదు, ఇంకా చాలా డిసిప్లిన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఎవరైతే వేరే దాంట్లో చదువుకుంటున్నారో వాళ్ళు కూడా ఏదైతే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ తెలియకపోతే షేర్ చేయండి అన్నమాట. సో, ఇందులో వచ్చి మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కనుక సెలెక్ట్ చేశారంటే మీరు చూసారు కదా! నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్, అలానే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గురించి, అలానే డీమిస్టిఫైయింగ్ నెట్వర్కింగ్ అని చెప్పి, సో, అలానే మొత్తం వాట్ నాట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఇవన్నీ కూడా ఐఐటీ ప్రొఫెసర్స్ వాళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి ప్లే లిస్ట్ కూడా. సపోజ్ ఇది ఓపెన్ చేయండి. డీఎస్ఐ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి. ఇవన్నీ కూడా ఇదేంటి చాలా ఓల్డ్‌గా ఉంది కదా! వెబ్‌సైట్ అనుకోవద్దన్నమాట. ఈ వీడియోస్ అన్ని చాలా ఓల్డ్ కదా! అని చెప్పి అనుకోవద్దన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ అయినప్పటికీ కాన్సెప్ట్ ఎప్పుడు అదే ఉంటుంది కదా! బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ మూడిట్లో నుంచి కూడా మనకైతే ఒక ఇన్‌స్ట్రక్టర్ లెడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే రాదు. ఓన్లీ వాళ్ళు టీచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనకేమైనా డౌట్ వచ్చిందంటే తిరిగి వాళ్ళని అడగలేమన్నమాట. సో, ఇక్కడొచ్చేసి మనం బయట కోర్సెస్ తీసుకుంటే కొద్దిగా అడ్వాంటేజ్ అనేది ఉంటుందన్నమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమంటే మనకు మాక్సిమం మనం గనుక ప్రిపేర్ అవుతున్నాము, ఫోకస్డ్‌గా ఉన్నామంటే వీటిలోంచే మనకు చాలా కాన్సెప్ట్స్ అయితే అర్థమైపోతాయన్నమాట. సో, ఇంకా లేదు మాకు ఇవన్నీ తెలిసి ఇవన్నీ మేము నేర్చుకున్నాం అనుకుంటే అప్పుడు మీరు
నెక్స్ట్ ఏదైనా కోర్సెస్ తీసుకున్నా సరే మీకైతే యూస్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్ ఛానల్. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా వేటి గురించైనా తెలుసుకోవాలందో లేకపోతే ఏదైనా చేయాలంటే దాని గురించి అయితే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేనైతే దాన్ని ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.